హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను చేపల పులుసు వేడి అన్నం వేసుకొని తింటున్నాము. ఇదేమో పచ్చి చేపల పులుసు, ఇదేమో మెత్తాలు. ఇవి పచ్చి మెత్తాళ్ళేనండి, పచ్చివి చిన్న చేపలు. ఈ కూర అయితే చాలా బాగుంటుంది. వీటికి ముళ్ళు తీసే పని ఉండదు. చేపలు అలాగే తినచ్చు. చేప నోట్లో పెట్టుకొని ముద్దలో పెట్టుకొని తినేసేయచ్చు, ఏముండదు. అదిగో మా అబ్బాయి కూడా తింటున్నాడు, వేసుకున్నాడు కూర. ఇక చూడండి, నేను కూడా వేసుకుంటాను. ఈ చిన్న చేపలు ప్రత్యేకించి మీకోసం చూపించాలి వండుకొని అనేసి ప్రత్యేకంగా తెచ్చి వండాము. ఇవి అప్పుడప్పుడు వండుతుంటాను నేను. మామూలుగా ఎక్కువ పెద్ద చేపలే తెచ్చుకుంటాము. కొర్రమైన చేపలు, పండు చేప, బొచ్చ ఇలాంటివి, రొయ్యలు అలాంటివి ఎక్కువ వండుతుంటాము. చిన్న చేపలు తక్కువ వండుతాను. ఈరోజు మటుకు సూపర్ ఉంది. బాగుందా? ఎలాగుంది టేస్ట్? కారం, ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చేపల కూర తిని చూపిస్తానన్నది కదా మా కోళ్ళు. చూడండి తింటున్నారు మా అబ్బాయి. అబ్బాయికి కూడా టేస్ట్ చూపించు. శశాంక్ ఫిష్ తిండు, కానీ ఈరోజు తింటాడు. ఎలాగుందమ్మా శశి? అన్నీ సరిపోయినాయి. కారం, ఉప్పు, పులుసు అన్నీ సరిపోయినాయి. ఇగోమ్మా మంచినీళ్ళ.